కానీ జీవన్ రెడ్డి దెబ్బకు రేవంత్ అన్న దిగొచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఒక్కసారన్న జగిత్యాలకు సంబంధించిన లీడర్లతో మీటింగ్ పెట్టిండా? జగిత్యాలకు సంబంధించినటువంటి లీడర్లతోటి అట్లీస్ట్ చిట్చాటో ఏదైనా మాట్లాడిండా? ఫోన్లో అన్న మాట్లాడలేదు. జీవన్ రెడ్డి రాజీనామా చేసుడితోటే జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో కార్యకర్తలతో రేవంత్ రెడ్డి చిట్చాట్ సమావేశం మీటింగ్, చిన్నపాటి మీటింగ్ పెట్టి రేవంత్ అన్న డైలాగులు చెప్తున్నాడు వాళ్ళకి. మరి ఇదే మీటింగ్ ఏందో జీవన్ రెడ్డి పార్టీ మారుతా అన్నప్పుడే జీవన్ రెడ్డిని పిలిపించి రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలే? రేవంత్ అన్న ఫుల్ బిజీగా ఉన్నాడా? కాదు కదా. పెళ్లిళ్ళకు పోనీకి రేవంత్ అన్నకు టైం ఉంటుంది, ఫుట్బాల్ ఆడడానికి, వాలీబాల్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి రేవంత్ అన్నకు టైం ఉంటుంది. కానీ జీవన్ రెడ్డితో మాట్లాడడానికి టైం లేదా? అంటే రేవంత్ రెడ్డి కావాలని ఎక్స్పెక్టెడ్ తోటే జీవన్ రెడ్డిని పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొట్టిండేమో అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. కాబట్టి ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి దెబ్బకు రేవంత్ అన్న ఒకేసారి దిగొచ్చి మీటింగ్ పెడుతున్నాడు. ఇక రేవంత్ అన్న కవరింగ్ ఎట్లా తెలుసా? లేదు జగిత్యాల నుండి కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజీనామా చేస్తలేరు, కాంగ్రెస్లోనే ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్కి ఎందుకు రాజీనామా చేస్తారు, జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీలోకి పోతలేరు, మొత్తం మాది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెసే, మేము ఏ పార్టీలోకి పోమని చెప్పి కవరింగ్ ఇచ్చుకోవడానికి ఇగో ఇదొక వీడియో. ఈ వీడియో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఏమని? జగిత్యాల నుండి కొంతమంది లీడర్లను హైదరాబాద్ పట్టుకొచ్చిండు రేవంత్ అన్న. హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ జగిత్యాల నుండి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇద్దరు 2 బస్సులు, జగిత్యాల నుండి ఒక 2 బస్సులు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కార్యకర్తలను బస్సులో ఎక్కించుకొని హైదరాబాద్ పట్టుకొచ్చి వాళ్ళతోటి మీటింగ్ పెట్టి మాట్లాడిండు. ఏమని? మా వాళ్ళందరూ కాంగ్రెస్లోనే ఉర్రు, జీవన్ రెడ్డి తోటి బీఆర్ఎస్ పార్టీలోకి పోతలేరు, మా వాళ్ళు మొత్తం కాంగ్రెస్ అని కవరింగ్. ఇప్పుడు ఎందుకంటే పుసుక్కున కాంగ్రెస్ పార్టీకి అందరూ మూకముడి రాజీనామా చేసి బీఆర్ఎస్లో పోతుండే కాంగ్రెస్ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కదా, రేవంత్ అన్న క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా. అందుకే రేవంత్ అన్న జీవన్ రెడ్డితో మా వాళ్ళు ఎందుకు పోతారు, మా వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు అని చెప్పి రేవంత్ అన్న కవరింగ్.